హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రైల్వే అటెండ్ ఫర్ ఆల్వేస్ రైల్వే మిషన్. ఎంతోమంది తెలుగు అభ్యర్థుల కోసం మనం ప్రత్యేకంగా వీడియో తీసుకురావడం జరిగింది. సో ఆర్ఆర్బీ ఏఎల్పి సంబంధించి తర్వాత ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సంబంధించి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది. వాళ్ళ ప్రిపరేషన్లో భాగంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ను ఏ విధంగా చదవాలి, దానికి సంబంధించిన బుక్స్ ఏ విధంగా తీసుకోవాలి, దానికి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ ఏ విధంగా తీసుకోవాలని చాలామందికి అయితే డౌట్ ఉంది. దానికి సంబంధించి మన ఛానల్ ద్వారా మనం ఈరోజైతే ఒక బెస్ట్ ఫ్యాకల్టీని అయితే మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియోని కనుక మీరు చివరి వరకు చూస్తేనే మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఈ వీడియో తీసుకొస్తున్నాం. సో మరి ఆ వీడియోలో మనకు మంచి విషయాలు తెలియజేయడానికి ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ సీనియర్ ఫ్యాకల్టీ అయినటువంటి జాడి మురిదల్ సార్ మన స్టూడియోలో అయితే ఉండడం జరిగింది. సో సార్ యొక్క పరిచయం చేసుకొని మీకున్న అన్ని డౌట్స్ మీరు కామెంట్ చేసిన డౌట్స్ అన్ని నేను సార్ ద్వారా మీకు వివరించే ప్రయత్నం చేశాను. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి. అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ నుంచి ఎవరైనా అభ్యర్థి ఉంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా మనం సార్ని ఇప్పుడే ఇంట్రొడ్యూస్ చేసుకుంటాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? సార్ ఫైన్ సార్. సో చాలామంది అభ్యర్థులు బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ గురించి చాలామంది డౌట్ ఉంది సార్. సో దాని గురించి మనం మాట్లాడకంటే ముందు ఒకసారి మీ యొక్క ఇంట్రడక్షన్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు మై నేమ్ ఈజ్ మురళీధర్ జాడి. సో నేను డిప్లొమా ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కి అంటే పోటీ పరీక్షలకు, అదేవిధంగా ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్, వైర్ మ్యాన్ ట్రేడ్, ఎలక్ట్రానిక్ మెకానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ ఆస్పిరెంట్స్కి నేను క్లాసెస్ ఇస్తుంటాను. సో నేను ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్లో సీనియర్ ఫ్యాకల్టీని సార్. ఓకే. సో మరి రీసెంట్గా రైల్వేలో మనకు 2024 ఇయర్ క్యాలెండర్ ప్రకారము ఆర్ఆర్బీ ఏఎల్పి నోటిఫికేషన్ రావడం జరిగింది సార్ మొదట. తర్వాత మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అనే పోస్టు గత 5-6 సంవత్సరాల క్రితం కూడా పడలేదు. సో ఫస్ట్ టైం రావడం జరిగింది. సో మరి ఆ సిలబస్లో భాగంగా మేజర్గా బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ గురించి చాలామంది అయితే సిలబస్ వెతుకుతున్నారు, ఎలాంటి బుక్స్ కావాలని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు అభ్యర్థులకు మనం ఏ విధంగా బేసిక్ సైన్స్ అండ్ క్లాసెస్ చెప్పబోతున్నాము, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆస్పిరెంట్స్కి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. మనకు సైమల్టేనియస్గా ఆర్ఆర్బీ గ్రేడ్ 1 సిగ్నల్ నోటిఫికేషన్ నడుస్తుంది, అట్లనే ఆర్ఆర్బీ ఏఎల్పి నోటిఫికేషన్ కూడా వచ్చింది. రెండు సైమల్టేనియస్గా ఉన్నాయి. అయితే ఈ రెండిట్లలో మనకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే టైటిల్ సేమ్ ఉంది, కానీ కంటెంట్ వేరు. ఈ రెండిటికి కంటెంట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంది. ఎగ్జాంపుల్ సార్, ఆర్ఆర్బీ ఏఎల్పిలో ఉన్న బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో డ్రాయింగ్ ఉంది, కానీ గ్రేడ్ 1 సిగ్నల్లో డ్రాయింగ్ లేదు. సో నేను అందుకోసం ఆస్పిరెంట్స్కి ఈ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను, ఆర్ఆర్బీ గ్రేడ్ 1 సిగ్నల్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిలబస్ వేరు, అట్లనే ఆర్ఆర్బీ ఏఎల్పి సిలబస్ వేరు. అంటే ఏఎల్పిలో మెన్షన్ చేసిన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫస్ట్ డిఫరెన్స్ సార్. సెకండ్ వన్ వచ్చి బయట అంటే జనరల్గా మనం ఏ ఆస్పిరెంట్ అయినా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనగానే ఫిజిక్స్ ఫండమెంటల్సా ఫిజిక్స్ అనుకుంటారు. ఫిజిక్స్ కాదు, 100% అంటే ఫిజిక్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఫిజిక్స్ ఫండమెంటల్స్ ఉంటాయి. ఫిజిక్స్ ఫండమెంటల్స్తో పాటు మనకు అడిషనల్గా ఇంజనీరింగ్ నుండి బేసిక్స్ వస్తాయి. సో నాట్ ఓన్లీ ఒక ఇంజనీరింగ్, ఈ ఆర్ఆర్బీ గ్రేడ్ 1 సిగ్నల్ అనే పోస్ట్కి చాలా స్ట్రీమ్స్కి ఎలిజిబిలిటీ ఇచ్చారు. లైక్ డిప్లొమాలో డిఫరెంట్ స్ట్రీమ్స్కి, గ్రాడ్యుయేషన్లో డిగ్రీలో అంటే ఎలక్ట్రానిక్స్ కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు. చాలా స్ట్రీమ్స్కి ఎలిజిబిలిటీ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన సిలబస్ అనేది కాంబినేషన్ ఆఫ్ ఆల్ అంటే అన్ని బేసిక్స్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ డిప్లొమా ఇంజనీరింగ్స్ అని చెప్పొచ్చు. అట్లని కంప్లీట్ సిలబస్ ఏం కవర్ చేయలేదు సార్, బేసిక్సే కవర్ చేశారు ఇక్కడ. సో వాటి గురించి మనం ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేద్దాం. సో మరి ఇందులో సిలబస్ పరంగా చూసుకుంటే మనకు గ్రేడ్ 1 సిగ్నల్లో బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ నుంచి ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంది సార్? సార్ ఇప్పుడు మనకు ఆర్ఆర్బీ గ్రేడ్ 1 సిగ్నల్కి అయితే మెయిన్గా మనం ప్రస్తుతం ఆర్ఆర్బీ గ్రేడ్ 1 సిగ్నల్ గురించి మాట్లాడదాం. తర్వాత నేను ఏఎల్పి గురించి కూడా మాట్లాడతాను. సార్ 100 మార్క్స్కి పరీక్ష నిర్వహిస్తారు. ఈ 100 మార్కుల్లో 35 మార్కులు కేవలం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి ఇచ్చారు. ఇదివరకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నాకు తెలిసి అంటే ఒక 10 years నుండి చూస్తే మనం అంటే ఎక్సెప్ట్ జేఈ అంటే జూనియర్ ఇంజనీర్ కాకుండా నార్మల్గా మనం అంటే గ్రేడ్ 1 సిగ్నల్ అంటే ఈ గ్రేడ్ 1 సిగ్నల్ ఇంట్రొడ్యూస్ చేయడమే ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేశారు. సో అలా టెక్నీషియన్కి 35 మార్కులు అనేది ఓన్లీ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి కేటాయించారు. సో 35 మార్కులు కేటాయించారు అని అంటే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కే ఇవ్వాలి. అలా అని మిగతా వాటిని నెగ్లెక్ట్ చేయదాన్ని అనట్లేదు. సో మిగతా టాపిక్స్ అనేటిది రెగ్యులర్ టాపిక్స్ లైక్ రీజనింగ్ కావచ్చు, అంటే కంప్యూటర్ అవేర్నెస్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఈవెన్ మనకు ఇంకొక అడిషనల్గా మన కొత్త టాపిక్ అంటే ఈ టాపిక్ మనకు తెలుసు ప్యూర్ మ్యాథమెటిక్స్, అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ అని అంటాం. సో వీటన్నిటికీ భిన్నంగా ఉన్న టాపిక్ ఏంటి అని అంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అండ్ దట్ టు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి
ఎక్కువ మార్కులు ప్రొవైడ్ చేశారు. 35 మార్కులు 35 మార్కులు కేటాయించారు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వండి. అండ్ ఇచ్చిన సిలబస్ కూడా కొంచెం మనకు అంటే అంత ఈజీగా టర్మినాలజీ అర్థం కాదు కాబట్టి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి ఎక్కువ మార్కులు కేటాయించారు సార్. ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి ఇవ్వాలి, మిగతా ప్రిఫరెన్స్ మిగతా సబ్జెక్ట్స్కి ఇవ్వాలి. సో మనకి అప్లికేషన్ ప్రాసెస్ చేసే సమయంలో పిఎస్సి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళు అప్లై చేశారు సార్. అదేవిధంగా బీటెక్ వాళ్ళు కూడా కొన్ని స్ట్రీమ్స్ వాళ్ళు ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళు అప్లై చేశారు. సో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కాబట్టి కొంతమంది ఈ బీటెక్ వాళ్ళు ఆటోమేటిక్గా ఆ సబ్జెక్ట్ సంబంధించి కొంత అవగాహన ఉంటుంది, వాళ్ళు ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ డిగ్రీలో ఎంపీసీ ఉన్న బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, సో వాళ్ళు ఏ విధంగా ఈ బేసిక్ సైన్స్ అని ప్రిపేర్ అవ్వాలి? సార్ ఇప్పుడు డిగ్రీలో ఉన్న వాళ్ళకు కూడా సబ్జెక్ట్స్ ఉంటాయి, కానీ మనం గ్రాడ్యుయేషన్లో కానీ ఇంజనీరింగ్లో కానీ సబ్జెక్ట్ చదవడం వేరు, కాంపిటేటివ్ సబ్జెక్ట్ చదవడం వేరు. సార్ మనం గ్రాడ్యుయేషన్లో ఇంజనీరింగ్లో చదివిన వాళ్ళకు అంటే ఇక్కడ మనకు ఆర్ఆర్బీ గ్రేడ్ 1 కామన్ సిలబస్, కామన్ టు ఆల్ ఆస్పిరెంట్స్, అందరికీ కామనే కావచ్చు. కానీ అట్లని డిగ్రీ అంటే ఇంజనీరింగ్ వాళ్ళకు ఫెచ్ అవుతుంది కావచ్చు, అంటే సబ్జెక్టు పరంగా అంత ఫెచ్ కాకపోవచ్చు. టర్మినాలజీ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, ఇంజనీరింగ్ వాళ్ళకు టర్మినాలజీ తెలిసి ఉన్నంత మాత్రాన మనం సబ్జెక్టు తెలిసింది అనుకోవడం పొరపాటు ఇక్కడ. కాబట్టి ఆస్పిరెంట్స్కి ఇది అందరికీ ఎలిజిబిలిటీ ఇచ్చాడు, అంటే డిగ్రీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చాడు, బీటెక్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చాడు. కాబట్టి క్వశ్చన్ పేపర్ కూడా డిగ్రీ వాళ్ళని, ఇంజనీరింగ్ వాళ్ళని, డిప్లొమా వాళ్ళని అందరినీ దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ చేశారు. సార్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గతంలో ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయాలకు సంబంధించి ఒక రిక్రూట్మెంట్ వచ్చి డిజిటల్ అసిస్టెంట్ సార్. ఈ డిజిటల్ అసిస్టెంట్ నోటిఫికేషన్లో అంటే కామన్ టు సిఎస్సి అండ్ ట్రిపుల్ ఈ ఆస్పిరెంట్స్, అంటే ట్రిపుల్ ఈ చదివిన డిప్లొమా ఇంజనీరింగ్ వాళ్ళకు, సిఎస్సి చదివిన డిప్లొమా ఇంజనీరింగ్ వాళ్ళకు ఇద్దరు అర్హులే. మరి ఇప్పుడు ఇలాంటి పేపర్ వచ్చినప్పుడు సిఎస్సి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలా, ట్రిపుల్ ఈ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలా, ఇద్దరిని బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. సో ట్రిపుల్ ఈ వాళ్ళకు ట్రిపుల్ ఈ టఫ్ వచ్చింది అనుకోండి, ట్రిపుల్ ఈ వాళ్ళు చేయగలుగుతారు, కానీ సిఎస్సి వాళ్ళు చేయలేరు కదా. సో ఎట్ ది సేమ్ టైం సిఎస్సి వాళ్ళు కూడా ఇదే విధంగా చూస్తారు. కాబట్టి ఇద్దరిని బ్యాలెన్స్ చేయడానికి క్వశ్చన్ ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది, లెవెల్ ఆఫ్ క్వశ్చన్ కూడా తగ్గుతుంది, అంటే సబ్జెక్ట్ కవరేజ్ కూడా తక్కువనే ఉంటుంది సార్. సో అందుకోసమే డిగ్రీ వాళ్ళకు, ఇంజనీరింగ్ వాళ్ళకు, డిప్లొమా వాళ్ళకు ఎలిజిబిలిటీ ఇచ్చినప్పటికీ క్వశ్చన్ పేపర్ అనేది మనం అంటే డిప్లొమా లెవెల్ వరకు అంటే డిప్లొమా లెవెల్కి తీసుకెళ్ళడం బెటర్. ఓకే సార్. ఇప్పుడు సిలబస్ పరంగా చూసుకుంటే సిలబస్ను 4 రకాలుగా విభజించారని చెప్తున్నారు కదా. సో మరి ఎట్లా చదివితే దాన్ని వాళ్ళు ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది? సార్ ఇప్పుడు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో సార్ ఫస్ట్ మనం ఫిజిక్స్ ఫండమెంటల్స్ అంటే నేను 4 to 5 పార్ట్స్ మనం తీసుకుంటాం సార్. ఒకటి ఫిజిక్స్ ఫండమెంటల్స్, సెకండ్ వన్ వచ్చి ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. కొందరు ఎలక్ట్రిసిటీని సపరేట్గా చదువుకుంటారు, కొందరు మ్యాగ్నెటిజాన్ని సపరేట్గా చదువుకుంటారు. అట్లనే మనం ఎలక్ట్రానిక్స్ అనే టాపిక్ కూడా ఉంది, అట్లనే మెజర్మెంట్స్ అండ్ ట్రాన్స్డ్యూసర్స్ అనే టాపిక్స్ ఉన్నాయి. సో మీరు చూడండి, ఇవి ట్రిపుల్ ఈ వాళ్ళకు అంటే డిప్లొమాలో కావచ్చు, లేదు అని అంటే ఇంజనీరింగ్లో కావచ్చు, ట్రిపుల్ ఈ వాళ్ళకు, ఈసీఈ వాళ్ళకు ఇవి కామన్ సబ్జెక్ట్స్. అట్లనే కొన్ని సబ్జెక్ట్స్ ఇప్పుడు బీడబ్ల్యూ అని సిఎస్సి వాళ్ళకు ఉంటాయి, ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, డిప్లొమాలో కావచ్చు, ఇంజనీరింగ్లో కావచ్చు. సో ఇక్కడ మనకు మేజర్గా ఈ 4 పార్ట్స్ నుండి ఫిజిక్స్ ఫండమెంటల్స్ అనేది కామన్ సార్, ఫిజిక్స్ ఫండమెంటల్స్ అనేది కామన్. ఇక్కడ మనకు ఎలక్ట్రిసిటీ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అపియర్ అయ్యే అవకాశం ఉన్నది, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం నుండి. కానీ ఇక్కడ ఇంకొక విషయం అడిషనల్గా నేను చెప్తున్నాను, ఇప్పుడు మనకు ఆర్ఆర్బీలో చాలా అప్లికేషన్స్ వస్తున్నాయి కాబట్టి షిఫ్ట్ల వైజ్గా నిర్వహిస్తున్నారు ఎగ్జామ్స్. కాబట్టి ఒక షిఫ్ట్కి ఒక ఏరియా నుండి ఎక్కువ రావచ్చు, ఇంకో ఏరియా నుండి తక్కువ రావచ్చు, ఇంకో షిఫ్ట్లో ఇంకో ఏరియా నుండి ఎక్కువ రావచ్చు. కాబట్టి బ్యాలెన్స్డ్గా చదవడం బెటరు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ మధ్యలో ఏం చేస్తున్నారంటే ఏరియాస్తో పాటు అంటే ఈ ఏరియాస్ని క్వశ్చన్స్ ఏ ఏరియా నుండి ఎన్ని ఇవ్వాలనేది ఒకప్పుడు మనం డిసైడ్ చేసుకునేది, కానీ ఇప్పుడు అలా ఎగ్జాక్ట్గా లేదు. ఎందుకంటే ఎగ్జామ్స్ షిఫ్ట్ల వైజ్గా జరుగుతున్నాయి. సో వీటి నుండి యావరేజ్ తీయడం జరుగుతుంది. కాబట్టి నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంకి ఇవ్వండి, అదేవిధంగా ఫిజిక్స్ ఫండమెంటల్స్. అక్కడ నుండే ఎక్కువ క్వశ్చన్స్ మనకు అపియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మరి ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి సో ఎస్పెషల్గా మీరు ఫోకస్ వీడియో క్లాసెస్ అయితే రూపొందించడం జరిగింది. సో మరి అభ్యర్థులు మీ యొక్క వీడియో క్లాసెస్ పొందాలంటే ఏ విధంగా అనేది ఒకసారి వివరించండి సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ గురించి ఆర్ఆర్బీ గ్రేడ్ 1 నోటిఫికేషన్ రాగానే మనం ఆస్పిరెంట్స్కి అనౌన్స్ చేసినాం. కొందరికి రీచ్ అయింది, కొందరికి రీచ్ కాలేదు. సో ఇప్పుడు మన ఛానల్లో ఎలాంటి క్లాసెస్ ఉన్నాయి, సో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏంటిది, ఫిజిక్స్ ఏంటిది, ఈ రెండింటి గురించి వ్యత్యాసం తెలియజేయడానికి కూడా ఒక వీడియో ఇచ్చాము. మనం ఉపస్థాపనలో ఎలాంటి క్లాసెస్ ఇస్తున్నాము ఏంటిది అని మీకు ఆస్పిరెంట్స్కి తెలియజేయడానికి కూడా మన ఛానల్లో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మనం కొన్ని క్లాసెస్ కూడా ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ క్లాసెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఆస్పిరెంట్స్ దాన్ని కూడా చూసుకొని మనం ఎలాంటి కంటెంట్ ఇస్తున్నాం అనేది తెలుసుకోవచ్చు.
కానీ ఆస్పిరెంట్స్కి ఇంకా క్లియర్గా అర్థం కావడానికి క్లాసెస్ ఏ విధంగా మేము ఇస్తున్నాము అనేది ఒక 2 minutes మాట్లాడతా సార్. నాకున్న 5 years ఎక్స్పీరియన్స్ ప్రకారం, అంటే నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన నా నాలెడ్జ్, అదేవిధంగా గతంలో నేను కొన్ని ఎగ్జామ్స్ రాశాను. ఆ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక టాపిక్ నుండి ఎలాంటి క్వశ్చన్ వస్తుంది, ఆ క్వశ్చన్ అంటే ఒక టాపిక్ మీరు ఏదైనా తీసుకోండి. సపోజ్ డయోడ్ అనే టాపిక్ తీసుకున్నాం సార్. డయోడ్ అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్లో డయోడే, సింగరేన్లో డయోడే, జేఎల్ఎంలో డయోడే, ఎక్కడైనా డయోడే సార్. కానీ అక్కడ నుండి మనం ఎలాంటి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒక టాపిక్ మేము క్లాస్లో కన్వే చేసినామనంటే, సో అక్కడ నుండి ఎలాంటి క్వశ్చన్స్ అపియర్ అవుతున్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఏ క్వశ్చన్ ఎక్కువ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లనే ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మనల్ని, ఒక అభ్యర్థిని కన్ఫ్యూజ్ చేయడానికి ఎలాంటి ఆప్షన్స్ ఇస్తారు. సో ఈ విధంగా మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్లో క్లాసెస్ ఇస్తాం. అట్లనే ఒక టాపిక్ అయిపోయిన తర్వాత దానికి సరిపడే అన్ని MCQs ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అట్లనే ఎగ్జామ్స్ కూడా పెడతాం సార్. ఎగ్జామ్స్ పెడతాం, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. సో వీటన్నిటిని ఆస్పిరెంట్ ఒక అంటే ఎగ్జామ్ సెలెక్షన్ క్లియర్ చేసే దిశగానే మేము ఎఫర్ట్స్ ఇస్తున్నాము. కాబట్టి నాకు తెలిసి ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్లో అంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అందిస్తున్న క్లాసెస్ ఆస్పిరెంట్స్కి చాలా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. సో అదే తరహాలో నా ఎక్స్పీరియన్స్ ఆస్పిరెంట్స్కి అందిస్తున్నాను. దాన్ని ఉపయోగించుకుంటే మాత్రం చాలా సద్వినియోగం చేసుకున్న వాళ్ళు అవుతారు సార్. ఓకే సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో మీరు చాలా ముందుంటారని తెలుసుకున్నాము. సో విద్యార్థులకు కావాల్సిన, తెలుగు విద్యార్థులు ఎస్పెషల్ రైల్వే జాబ్ సాధించాలంటే బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ ఎంతో కీలకంగా ఉందని మీరు తెలియజేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో క్లాసెస్ కూడా మీరు రికార్డ్ చేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించడం జరిగింది. పూర్తి కోర్సు గురించి ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా సార్ రీసెంట్గా తెలుగు విద్యార్థులకి, ఎస్పెషల్ పేద విద్యార్థులు ఆన్లైన్ కోర్స్ తీసుకుని వాళ్ళకి బుక్ రూపంలో ఒక మెటీరియల్ అయితే పొందుపరచడం జరిగింది. దానికి సంబంధించిన బుక్ గురించి కూడా సార్ ఇప్పుడు మనకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. సో ఈ బుక్ ఓన్లీ RRB Grade 1 సిగ్నల్, RRB Grade 1 సిగ్నల్కి సంబంధించిన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిలబస్ కోసం, అంటే యాజ్ పర్ సిలబస్ RRB Grade 1 సిగ్నల్లో ఏ సిలబస్ అయితే మెన్షన్ చేశారో ఆ సిలబస్ ప్రకారం ఈ బుక్ని తయారు చేయడం జరిగింది. సో ఇది అందరికీ అర్థమయ్యే విధంగా, అంటే ఫస్ట్ మేము కంటెంట్ ఇచ్చాము ప్రతి టాపిక్ వైజ్గా. సో టాపిక్ వైజ్గా కంటెంట్ మెన్షన్ చేసి అట్లనే దానికి సరిపడే MCQs ఇచ్చాము. MCQsతో పాటు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. సపోజ్ మనం ఇలా టాపిక్స్ ఇచ్చాం, 4 టాపిక్స్గా మేము డివైడ్ చేసినాం. 4 టాపిక్స్గా మేము డివైడ్ చేసాం. ఈ 4 టాపిక్స్కి ఇంకా ఏమైనా సబ్ టాపిక్స్ ఉన్నా కూడా ఆ సబ్ టాపిక్స్కి కంటెంట్ ప్రొవైడ్ చేసి వాటికి సరిపడే MCQs ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాము. సో ఈ బుక్ గురించి మనకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో మీరు వాటిని చూడొచ్చు. సార్ చివరిగా తెలుగు మీడియంలో చాలామంది బుక్స్ కోసం ఎదురు చూస్తున్నారు. బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ ఏ విధంగా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి తెలుగులో? సో తెలుగు అభ్యర్థుల కోసం మీరు ఇచ్చే సూచనలు ఏంటి సార్? ఇప్పుడు తెలుగు ఆస్పిరెంట్స్ నార్మల్గా మనం ఏ ఎగ్జామ్స్లో, స్టేట్ ఎగ్జామ్స్ RRBలో అయితే తెలుగు ఉంది సార్. అంటే జనరల్గా RRBలో ఇప్పుడు మనం స్టేట్ ఎగ్జామ్స్లో తెలుగు ఉంది. స్టేట్ JLM కావచ్చు, ఎగ్జాంపుల్ అంటే ITIకి సంబంధించి డిప్లొమాకి అయితే లేదు, కానీ RRBలో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అలాంటి టెర్మినాలజీ మన స్టేట్ ఎగ్జామ్స్లో కూడా ఉన్నది. అయితే మనం గతంలో జరిగిన ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకుంటే ఒక వర్డ్ ఎగ్జాంపుల్ ఫ్రీక్వెన్సీ ఉంది సార్. ఫ్రీక్వెన్సీని తెలుగులో మనం పౌనపుణ్యం అని పిలుస్తాం. ఇప్పుడు కొన్నిసార్లు తెలుగులో అదే పరీక్ష నిర్వహించినప్పుడు పౌనపుణ్యం అని ఇచ్చారు తెలుగులో, అదే టెర్మినాలజీని పౌనపుణ్యం అని ఇవ్వకుండా ఫ్రీక్వెన్సీ అని ఇచ్చారు. కాబట్టి ఆస్పిరెంట్స్కి నేను చెప్పేది ఒకటే, మీరు తెలుగుతో పాటు, మీరు తెలుగులో చదవద్దు అనట్లేదు, మీరు తెలుగుతో పాటు ఇంగ్లీష్ కొన్ని పదాలు, ఇంగ్లీష్ టెర్మినాలజీ కూడా టచ్ చేయండి. ఇప్పుడు సపోజ్ అన్ఫార్చునేట్లీ పేపర్ కంప్లీట్గా ట్రాన్స్లేషన్ కాలేదు, అంటే ఇంగ్లీష్ నుండి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినప్పటికీ కొన్ని పదాలు ట్రాన్స్లేట్ అంటే కావు. ఎగ్జాంపుల్ ఫ్రీక్వెన్సీని పౌనపుణ్యం అని మెన్షన్ చేయకపోవచ్చు, ఫ్రీక్వెన్సీ అనే రావచ్చు. అలాంటప్పుడు మనకు ఫ్రీక్వెన్సీ అని అంటే పౌనపుణ్యం అని తెలియనప్పుడు, పౌనపుణ్యం అంటే ఫ్రీక్వెన్సీ అని తెలియనప్పుడు ఒక క్వశ్చన్ మనం మిస్ అయిన వాళ్ళమే. కాబట్టి ఆస్పిరెంట్స్కి అంటే ఎలాంటి మార్క్స్ మిస్ అవ్వకుండా, సో ఈవెన్ సబ్జెక్ట్ ఉన్నప్పటికీ మార్క్స్ లూజ్ అవ్వకుండా తెలుగు మీడియం ఆస్పిరెంట్స్, అంటే తెలుగులో ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ సో కొంచెం ఇంగ్లీష్ టెర్మినాలజీని టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేందుకు సార్, మన ఛానల్లో కూడా మనం ఇచ్చే క్లాసెస్ గురించి కూడా మనం క్లాసెస్లోనే మెన్షన్ చేసాం, ఫ్రీక్వెన్సీ, పౌనపుణ్యం. సో ప్రతి ఒక్కదాని గురించి తెలుగు ఇంగ్లీష్ బైలింగ్వల్గా మనం క్లాసెస్ ఇస్తున్నాం. ఎందుకనంటే అభ్యర్థులు కొందరు తెలుగులో ప్రిపేర్ అవుతారు, కొందరు ఇంగ్లీష్లో ప్రిపేర్ అవుతారు. సో అలాంటి డిఫికల్టీస్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాం సార్, బ్యాలెన్స్డ్గా వెళ్తున్నాం. సో అదేవిధంగా RRB ALP సంబంధించిన
పోస్ట్కి ఎవరైతే ట్రేడ్ సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించి కూడా సార్ ఒక బుక్ అయితే తీసుకురావడం జరిగింది. సో దాని గురించి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి. ఇది యాక్చువల్లీ మనకు అంటే యూనివర్సల్ బుక్ అని నేను పేరు పెట్టాను. అంటే ఐటీఐ ఆస్పిరెంట్ ఎలక్ట్రీషియన్ అండ్ వైర్మ్యాన్. ఎందుకనంటే స్టేట్ ఎగ్జామ్స్కి పనికొస్తుంది, అదేవిధంగా సెంట్రల్ ఎగ్జామ్స్కి పనికొస్తుంది. సేమ్ సిలబస్ ఈజ్ ఎగ్జిస్టింగ్. ఒక 1 or 2 టాపిక్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. 1-2 టాపిక్స్ ఉంటాయి. మీరు ఆర్ఆర్బీ ఏఎల్పి సెకండ్ స్టేజ్ ఉంటుందిగా CBT2, దాంట్లో ట్రేడ్ సిలబస్, ఇది ట్రేడ్ సిలబస్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని తయారు చేశాము. దట్ టు ఇంగ్లీష్ మీడియం. సో కంటెంట్ ఇచ్చాము టాపిక్ వైజ్గా, అట్లనే కంటెంట్తో పాటు MCQs ఇచ్చాము, అదేవిధంగా కీస్ కూడా ప్రొవైడ్ చేసినాం. అయితే ఇది ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేశాం. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది ట్రేడ్ థియరీ క్వాలిఫైయింగ్ నేచర్ కదా. సో మనం CBT1లో ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నా కూడా మనం ఫైనల్గా క్వాలిఫై కాలేదనుకోండి, మన కష్టపడ్డ శ్రమంతా వేస్ట్ అయింది. కాబట్టి క్వాలిఫై అవ్వడం కూడా ఇంపార్టెంట్, దేన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఫైనల్ స్టేజ్ కదా. సో దీనితో పాటు మన దగ్గర భవిష్యత్తులో అంటే MCQs, ట్రేడ్ సిలబస్కి సంబంధించిన MCQs విత్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాం. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో బిఫోర్ CBT2 ఎగ్జామ్, అంటే మీకు CBT2 స్టార్ట్ అయ్యే ముందే CBT1 అయిపోయింది అనే క్రమంలోనే మనం MCQs విత్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాం. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలా ప్రొవైడ్ చేస్తామో అదే తరహాలో సో ట్రేడ్ థియరీ MCQs విత్ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాం. ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియం 2 లాంగ్వేజ్లో ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చాలా విలువైన సమాచారాన్ని మా యొక్క యూట్యూబ్ వ్యూవర్స్కి అయితే అందించడం జరిగింది. సార్ నిజం చెప్పాలంటే మీకే థ్యాంక్ యూ. ఎందుకనంటే ఇప్పుడు చాలామంది ఆస్పిరెంట్స్కి అంటే నేను పరిచయం చేసుకున్నట్లే, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో. ఇప్పుడు మీ ఛానల్ ద్వారా ఎగ్జిస్ట్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను పరిచయం అయినట్లే. కాబట్టి మీకే ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ గురించి అద్భుతమైన కంటెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడం జరిగింది. సో మన ఛానల్లో ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న మీకోసము ప్రత్యేకంగా సార్ను తీసుకొచ్చి మీకోసం ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది. సార్ యొక్క వీడియో క్లాసెస్ ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్లో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా సార్ రచించిన 2 బుక్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అవి కూడా మనకు దాని బుక్స్ ఎలా మీరు స్వీకరించాలనేది దానికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. తప్పకుండా అవి తీసుకునే ప్రయత్నం చేయండి. చాలా అద్భుతమైన క్లాసెస్, వన్ ఆఫ్ ద స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ టెక్నికల్ సంబంధించి కాబట్టి సో మీకు ఖచ్చితంగా ఆ క్లాసెస్ విన్న తర్వాత మీరే ఇంకో నలుగురికి తెలియజేస్తారు. అంత అద్భుతమైన క్లాసెస్ అయితే సార్ చిత్రీకరించడం జరిగిందనమాట. సో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ గురించి, అదేవిధంగా ALP జాబ్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. తప్పకుండా సార్ రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో ఈ వీడియోని ఇంతవరకు చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఎగ్జామ్స్.